ఫ్రెండ్స్, మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్గా నటించిన మూవీ ఇరుముడి ఈ సినిమా 21న థియేటర్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ 19వ తేదీ రాత్రి నుండి మొదలు పెట్టగా భారీగా టికెట్స్ తెగాయి. కోట్లల్లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ వివరాలు, అదేవిధంగా ఈ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, ఎంత వసూలు చేస్తే ఈ సినిమా హిట్ స్టేటస్కు చేరుకుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మాస్ మహారాజా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇరుముడు మూవీ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడిపై అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీ రేంజ్లో ఉన్నాయి. రవితేజ సినిమాలకు బజ్ క్రియేట్ అయితే బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ జోరు మామూలుగా ఉండదు. గత సినిమాలకు కాస్త ఆ హడావిడి తక్కువగానే ఉన్నా ఈసారి ఇరుముడి విషయంలో మాత్రం రిలీజ్కు ముందే లెక్కలు కాస్త మారాయి. రవితేజ గత 5 ఏళ్ల నుండి వరుస ఫ్లాప్స్ని అందుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కడమే. దానికి తోడు పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి పేలడంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరుముడి సినిమా థియేటికల్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాకి నైజాంలో 8 కోట్ల వాల్యూ నిర్ణయించారు. ఆంధ్ర రైట్స్ 8 కోట్లు, సీడెట్ 2 కోట్లు, తమిళనాడు ₹1,00,00,000, కర్ణాటక ₹1,25,00,000, ఓవర్సీస్ రైట్స్ వాల్యూ 5 కోట్లు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ సుమారుగా 25 కోట్ల మేరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా 26 కోట్ల షేర్ వసూలు చేస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని నిన్న రాత్రి మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో రవితేజ ఏ సినిమాకు రానటువంటి అద్భుతమైన రెస్పాన్స్ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్కు వచ్చాయి. బుక్ మై షో యాప్లో నిన్న రాత్రి ఈ చిత్రానికి గంటకు 11,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ ట్రెండ్ను చూసి ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. బుకింగ్స్ స్పీడ్ చూసి కొన్ని ఏరియాల్లో కొత్త థియేటర్లు అదనపు షోలు కూడా పెంచుతున్నారు. హైదరాబాద్లో చాలా థియేటర్లలో మొదటి రోజు షోలకు మంచి రెస్పాన్స్ కనిపించింది. విమల్ 70mm, అల్లు సినిమాస్, ఏఎంబి సినిమాస్, AAA సినిమాస్, ART సినిమాస్, సాయిరామ్, శ్రీరాములు లాంటి థియేటర్లో ఉన్న షోలు ఫుల్ అయ్యాయి. ప్రేమరాంబ, అర్జున్ థియేటర్ల దగ్గర ఇదే పరిస్థితి. వైజాగ్లో కామేశ్వరి, శరత్, జగదాంబ, శ్రీకన్య థియేటర్లలో కొన్ని షోలు ఇప్పటికే హౌస్ఫుల్ అయ్యాయి. ఓవర్సీస్లో కూడా ఇరుముడికి మంచి స్టార్ట్ దొరికింది. నార్త్ అమెరికాలో ఫ్రీ సేల్స్ ద్వారా ఇప్పటి వరకు $4 లక్షల అమ్ముడుపోయాయి. రవితేజకు ఇటీవలి సినిమాలతో పోలిస్తే ఇది మంచి నెంబర్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బుక్ మై షో, డిస్టిక్ యాప్లు కలిపి ఇప్పటికే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్ మై షో యాప్లో 1,40,000 టికెట్లు, డిస్టిక్ యాప్లో 60,000 టికెట్లు తెగాయి. అయితే ఇప్పటి వరకు ఇరుముడి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవర్సీస్ నుండి $4,50,00,000, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్, మిగతా ఏరియాల్లో 50 లక్షల గ్రాస్, మొత్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా 12 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు ఇంకా అదనపు కలెక్షన్లు రానున్నాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా 13 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తోంది.